పునరుద్ధరణతో పాటు పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో బిల్టు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్పూర్ ఇండస్ట్రీస్ కంపెనీని పునరుద్ధరించే విషయంలో సీఎం రేవంత్ ఫిన్క్వెస్ట్ ఐటీసీ ప్రతినిధితో చర్చలు జరిపారు. ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీసీ సంస్థలు బిల్టును తెరిపించేందుకు చొరవ చూపాలని సీఎం రేవంత్కు బిల్టు జేఏసీ నాయకులు కోరారు. చర్చలు సఫలమయ్యేలా కనబడడంతో బిల్టు పునరుద్ధరణపై బిల్టు కార్మికులకు ఆశలు చిగురిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ సెక్రటేరియట్లో జరిగినటువంటి బిల్ట్ కంపెనీ మీద చర్చ విషయంలో బిల్ట్ కార్మికులు, బిల్ట్ జేఏసీ, బంగపేట మండలం ప్రజలు అందరూ కూడా హర్షం వెలబుచ్చారు. ఈ విషయమై ఇంతకుముందు గవర్నమెంట్ చేసినట్టుగా కాకుండా జీవోలు ఇచ్చేసి చేతులు పోవడం కాకుండా ఈ గవర్నమెంటు, ఇప్పుడున్న గవర్నమెంటు ఈ ఐటీసీ వారు ముందుకు వచ్చారు కాబట్టి ఐటీసీ కంపెనీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అన్నీ సమకూర్చి ఈ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల్ని, ఈ మండల ప్రజల్ని, ఈ ములుగు నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ఇప్పుడున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని అన్ని రకాలుగా ఆదుకొని ముందుకు తీసుకెళ్ళి మంచి భవిష్యత్తును కలగజేయాలని, ఇక్కడున్న నిరుద్యోగ సమస్య తీర్చాలని, కంపెనీకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ జేఏసీ నాయకులు కానీ కంపెనీ కార్మికులు కానీ ఎల్లవేళలా ఏ రకంగా సహాయ సహకారాలు కావాల్సిన అందివ్వడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కంపెనీకి మంచి భవిష్యత్తు కలగాలని ఐటీసీ ద్వారా గవర్నమెంట్ ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ సెక్రటేరియట్లో జరిగిన